హెరిటేజ్ ఫుడ్స్ లెక్కలు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. బాబు చెప్పేదానికి వాస్తవాలకు ఏమాత్రం పొంతన ఉండదు. ఈ సంస్థలో బాబు ప్రారంభ పెట్టుబడి కేవలం 2 లక్షలు మాత్రమే. ఇప్పుడు బాబు కుటుంబానికి 250 కోట్ల వాటా. ఆ కఠిన నిజాలను ఓసారి పరిశీలిస్తే 1992లో చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పాలపొడి తయారీ కంపెనీగా ప్రారంభమైంది హెరిటేజ్ ఫుడ్స్. బాబు రెవెన్యూ మంత్రి కాగానే ఈ సంస్థ దశ తిరిగింది. 1994లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన హెరిటేజ్ 1996 నాటికి పాల ప్రాసెసింగ్ తో పాటు వెన్న, పెరుగు, మజ్జిగ, నెయ్యి, పాలకోవా, సుగంధ పాలు, ఐస్ క్రీం తయారీ మొదలుపెట్టింది. బాబు ముఖ్యమంత్రి అయ్యాక హెరిటేజ్ కు రాయితీల వరద ప్రారంభమైంది. బాబు వాటా విలువ ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. హెరిటేజ్ సంస్థకు ట్యాక్స్ డిఫర్మెంట్ ద్వారా దక్కింది 15 కోట్లు. దాన్ని తొలి 2 ఏళ్లలోనే వసూలు చేసుకున్నారు. ఆ 15 కోట్లను వ్యాపార విస్తరణకు వెచ్చిస్తే ఆ మొత్తం ఎంత అవుతుంది? అలా కాకుండా బ్యాంకులో డిపాజిట్ చేసిన అప్పట్లో ఉన్న 18% వార్షిక వడ్డీతో 14 ఏళ్లకు 152 కోట్లు అవుతుంది. నెలకు రూపాయి వడ్డీ చొప్పున వేసిన 14 ఏళ్ల తర్వాత దాని విలువ 73 కోట్లు. అంతేకాదు, దీన్ని వెంటనే చెల్లించకుండా మరో 14 ఏళ్ల పాటు వాయిదాల్లో చెల్లిస్తారు. ఈ లెక్కన మొత్తం వడ్డీ 200 కోట్ల పైమాటే. హెరిటేజా మజాకా? హెరిటేజ్ ఫుడ్స్ లో బాబు కుటుంబానికి ఉన్న వాటా 50%. ఆ విలువను చంద్రబాబు 28 కోట్లుగా చూపించారు. అయితే హెరిటేజ్ మార్కెట్ విలువ 500 కోట్లు. అంటే బాబు కుటుంబం వాటా 250 కోట్లు. ఇక్కడ కూడా 100 రెట్లు తక్కువ చూపించినట్లే కదా చంద్రబాబు.